మనం ఏం చేయాలంటే వాక్యం అంటే కాకుండా వాక్య ప్రకారం బ్రతకాలి, ప్రేమించే వరకు ఉండాలి. నయోమి తన భర్త బిడ్డలతో కలిసి మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక అక్కడ ప్రజలతో మంచిగా పలకరింపగలిగి ఉండటం వల్ల అక్కడ వాళ్ళు వీళ్ళు మంచోళ్ళనే ఉద్దేశంతో వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేశారు. పరాయ దేశానికి వెళ్ళినప్పుడు పరాయ దేశంలో మనం ఎలా ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎలాగ వెళ్ళి అక్కడ ప్రజల చేత వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళ కుమారులు మంచి వాళ్ళు, వీళ్ళ కుటుంబం మంచిది అని మా ఆడపిల్లలను వీళ్ళకి ఇస్తే చాలా చక్కగా చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళ ఆడపిల్లలు ఇచ్చారు. రూతుని, ఓర్పని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలలో ఉన్నవాళ్ళు గమనించి రూత్ అనేటువంటి వ్యక్తిని, ఓర్ప అనేటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. వీళ్ళెవరు? బెత్లెహేము వారు, దేవుని నమ్ముకుని జీవించి బిడ్డలు. నయోమి తన భర్త వారి బిడ్డలు. మరి రూతు, ఓర్ప వీళ్ళెవరు? వాళ్ళు మోయాబు ప్రాంతం నివాసులు. మరి ఎందుకు వీళ్ళు మా దేశం కాదు, మా కులం కాదు, మా ప్రాంతం కాదు, మా పట్టణం కాదు, మరి ఎందుకు అని వాళ్ళు అనుకోలేదు. వీళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి మాకు నచ్చింది అని, వాళ్ళ పలకరింపు, వాళ్ళ ప్రేమ విధానం మాకు నచ్చింది అని వాళ్ళు వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేసే విధంగా. అంటే దేశం చూడాలి, అక్కడ ప్రాంతం చూడలేదు, భాష గమనించడం కాదు, వాళ్ళలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా కనపడుతుంది. దేవుని ప్రేమ సంపూర్ణంగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి మా పిల్లల్ని ఇస్తే మా పిల్లలను వాళ్ళు వాళ్ళ పిల్లలాగా చూసుకుంటారు. మాలాగే మేము ఎంత ప్రేమ చూసుకున్నారా అంతే ప్రేమగా, అంతకన్నా మించిన ప్రేమతో, దేవుని ప్రేమతో వాళ్ళు చూసుకుంటారని ఆ నమ్మకం కలిగాక వాళ్ళు ఇచ్చారండి. అది ఇస్తారా? దేశం కానీ దేశం వచ్చేసి పెళ్లి చేసుకున్నటువంటి మామూలు విషయమా? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు నయోమి తన భర్త బిడ్డల కుటుంబం. అక్కడికి వెళ్ళాక నయోమి యొక్క కుమారులను అక్కడ కూతుళ్ళు అంటే ఆ రూతు అనేటువంటి వారి యొక్క తల్లిదండ్రులు చూసి ఇద్దరం అటువంటి వారి కూతురునిచ్చారు. ఓర్పని వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఇచ్చారు. ఎందుకంటే ఈ నయోమిలో ఉంది ప్రార్థన గుణం. ఒకరోజు నయోమి యొక్క ఇద్దరు కుమారులు చనిపోయారు. వాళ్ళిద్దరికన్నా ముందుగా తండ్రి చనిపోయాడు. ఎవరు? నయోమి యొక్క కుమారుల యొక్క తండ్రి కనుక నయోమి యొక్క భర్త చనిపోయాడు. అప్పుడు నయోమి అంటది, మా ఊరికి వెళ్ళిపోతున్నాను, కోడలారా ఇద్దరు ఇట్టండి, నా కుమార్తెలారా పలకరించి, కుమార్తెలారా పలకరించి, కోడలని ఇంటికి చూడదు పలకరించి మీరు తిరిగి మీ గ్రామానికి రండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మరలా మీరు యవనస్తులే కాబట్టి పెళ్లి చేసుకుని చక్కగా జీవించండి. ఎందుకంటే నా కుమారు చనిపోయారు, నేను కూడా ఒంటరిదాన్ని అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోతున్నా నా ప్రాంతానికి, మీరు మాత్రం మీ ఇళ్ళకి వెళ్ళిపోయి సంతోషంగా మీ తండ్రి ఇంట్లో నివసించి మరలా నూతన పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని కొనసాగించండి అని చెప్పి సలహా ఇచ్చింది. ఎవరు? అత్తగారిగా ఉన్నటువంటి నయోమి తల్లి స్థానంలో ఉండి ఆలోచించింది. ఓర్ప సరైన ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. రూతు మాత్రం వెళ్ళలేకపోతుంది, దాడిపోలేకపోతుంది, వదులుకోలేకపోతుంది. ఎందుకంటే ఈ నయోమి అనేటువంటి వ్యక్తి ముసలి వ్యక్తే కావచ్చు, వృద్ధురాలే కావచ్చు, ముసలి ప్రాయంలో ఉండొచ్చు, ఆమె దగ్గర బంగారం లేకపోవచ్చు, ఆమె దగ్గర ఆస్తి లేకపోవచ్చు, ఆమె దగ్గర ఐశ్వర్యం లేకపోవచ్చు, ఆమె దగ్గర ఏమీ లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు. అసలు ఆమె దగ్గర ఏమీ లేక ఎడగొచ్చింది. బెత్లెహేములో కరువు వచ్చిన ఉద్దేశంలో ఎడగొస్తే ఇక్కడ కూడా తన భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది, ఒంటరి అయిపోయింది. ఇంక ఈమె దగ్గర ఏముందిలే అని అనుకోకుండా రూతు మాత్రం, అతమ్మా అలా అనొద్దు, నేను నీతో వస్తాను, నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ నివసిస్తాను, నువ్వు ఎక్కడ జీవిస్తే అక్కడ జీవిస్తాను, నీతో నేను ఉంటాను, ఆఖరికి నువ్వు ఎక్కడ మరణిస్తే అక్కడ నేను మరణిస్తాను, నీ సమాధి దగ్గరే నేను నా సమాధి కూడా ఉండాలి, నీ దేవుడు నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను ఒకటే. భార్య భర్త ఇద్దరు ఏక శరీరం అంటే మనం విన్నాం. కానీ నయోమితో రూతు చెప్తున్నమాట, నీవు వేరు నేను వేరు కాదు, మన ఇద్దరం ఒకటే. ఏంటిది? రూతు ఎంతగా ప్రభావితం చెందింది అంటే నయోమిలో ఉన్న దేవుని ప్రేమ, నయోమి కుటుంబంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ ఆశీర్వాదాన్ని, ఆ తగ్గింపుని, ఆ పలకరింపుని, ఆ ప్రేమ గుణాన్ని వీళ్ళు గుర్తించి దాటి వెళ్ళలేకపోతున్నారు. రూతు అనే వ్యక్తి వెళ్ళలేకపోతుంది, ఏడుస్తుంది. నా వెంబడి రావద్దు అని చెప్పొద్దు, అత్తమ్మా నీతో వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తానో వస్తా, నువ్వు ఏ ప్రాంతానికైనా వెళ్ళు, నీతో పాటు వస్తా, నువ్వు ఎక్కడ జీవిస్తా అక్కడ జీవిస్తా, నీ దేవుడే నా దేవుడు. మా ఊరు మాట అనేది
దేవుణ్ణి కూడా సంపాదించుకుంది రూతు. ఎట్లా? నయోమిలో ఉన్న భక్తి, నయోమి దేవుడు ఎవరు తెలుసుకుంది రూతు, తెలియపరిచింది. ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళు వీళ్ళు కాము కూర్చోరు, వాళ్ళు ప్రార్థన పరులు, భక్తి పరులు, వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, వాక్యానుసారంగా జీవిస్తారు. కాబట్టి వాక్యానికి లోబడేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ వాక్యం, ఆ ప్రేమ విధానం రూతుని ఆకర్షించుకుంది. యవనస్తులు పెళ్లి చేసుకుని అత్తమే సలహా ఇస్తుంది. భర్త చనిపోతే, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, భర్త చనిపోతే అత్తమ్మ చెప్పటం, ఆ మామగారు చెప్పటం కాదు, వీళ్ళే వెళ్ళిపోయి తండ్రి దగ్గర పోతారు, అక్కడ కొత్తగా ఉంటారు, తర్వాత విడిగా పెళ్లి చేసుకుని వేరే ఇల్లు తీసుకుని అక్కడ ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో భక్తి, పరిపూర్ణమైన భక్తి ఉంది మనకి. అందుకని అత్తమ్మకి లోబడి వద్దని చెప్పిన కూడా వస్తుంది ఆవిడ. వద్దమ్మా, నా దగ్గర ఏముంది వద్దు అంటే, లేదు, నీ దగ్గర దేవుడు ఉన్నాడు, నీ దగ్గర దేవుని ప్రేమ ఉంది, నాకు అది కావాలి అని చెప్పి దేవుని ప్రేమను పొందుకొని యవనస్తురాలుగా ఉన్న రూతు వృద్ధాప్యులైనటువంటి నయోమి దగ్గరికి రావడానికి, నయోమితో కలిసి జీవించడానికి సిద్ధపడింది. కారణము నయోమి దేవుని ప్రేమ కలిగిన విధానం. దేవుని చిత్తములో నువ్వు నడిస్తే, దేవుని ప్రేమ కలిగి నువ్వు నడిస్తే, దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే, నువ్వు వద్దన్నా కూడా ఇంతో పాటు వచ్చేస్తాను.